Hi, welcome to the Learner's Curve, and this is Divya. And today's class is about the English methodology, and this is the first chapter. It's not. It's a simple topic. It's additive bilingualism and subtractive bilingualism. What is it? We will see the questions, okay, and the detailed explanation will be given at the last. The first question: what is additive bilingualism? వాట్ ఈస్ అడిటివ్ బైలింగ్యులిజం? అడిటివ్ బైలింగ్యులిజం అంటే ఏంటి చూద్దాం. ఆప్షన్స్: లెర్నింగ్ అ సెకండ్ లాంగ్వేజ్ వైల్ మెయింటైనింగ్ ద ఫస్ట్ లాంగ్వేజ్, లెర్నింగ్ అ సెకండ్ లాంగ్వేజ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఫస్ట్ లాంగ్వేజ్, స్పీకింగ్ టూ లాంగ్వేజెస్ ఈక్వల్లీ వెల్, లెర్నింగ్ అ న్యూ లాంగ్వేజ్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. బట్ యాక్చువల్లీ అడిటివ్ బైలింగ్యులిజం అంటే second language means English is the second language while maintaining the first language will be your native language, mana mother tongue is the first language ni నేర్చుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని మర్చిపోకుండా సెకండ్ లాంగ్వేజ్ ని కూడా నేర్చుకోగలిగితే అది ఎడిటివ్ బైలింగ్యులిజం. అండ్ ద సెకండ్ వన్ ఇక్కడ ఏంటంటే స్పీకింగ్ టూ లాంగ్వేజెస్ ఈక్వల్లీ వెల్ అని, నెక్స్ట్ లెర్నింగ్ అ సెకండ్ లాంగ్వేజ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ అంటే సెకండ్ లాంగ్వేజ్ ని నేర్చుకుని ఫస్ట్ లాంగ్వేజ్ ని నేర్చుకోకుండా ఉండడం అనేది అది సబ్ట్రాక్టివ్ అవుతుంది. సో ఐ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం? ఇక్కడ డిఫరెన్స్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. A child learns English and continues to speak Spanish at home. Means he is learning the English and also speaking Spanish. And the second one, a child learns English and gradually stops speaking their native language. ఇది కొంచెం రిలేటెడ్ ఉంది. And a child learns Spanish in the school and speaks English at home. A child learns two languages simultaneously from birth. సో మిగతా 3 కూడా టూ లాంగ్వేజ్ గురించి వచ్చాయి, బట్ ఇక్కడ ఓన్లీ సింగిల్ దాని గురించి వచ్చింది. సెకండ్ వన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సబ్ట్రాక్టివ్ మీన్స్ అది మైనస్ అవుతుంది, అంటే అక్కడ మన నేటివ్ లాంగ్వేజ్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, additive bilingualism is most likely to occur in which type of environment? Additive bilingualism అంటే ఇక్కడ పాజిటివ్, మోనోలింగ్యువల్ అంటే ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ ఉండదు, సో కాదు. సపోర్టివ్ బైలింగ్యువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, సి హియర్, ఇది ఆన్సర్ అవుతుంది. సపోర్టివ్ బైలింగ్యువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. హాస్టైల్ టువర్డ్స్ మైనారిటీ లాంగ్వేజెస్ కాదు. అండ్ ఐసోలేషన్ ఫ్రమ్ నేటివ్ లాంగ్వేజ్ స్పీకర్స్ అసలు కాదు. నేటివ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మదర్ టంగ్ ఎక్కడ ఉంటుందో అది ఎడిటివ్ బైలింగ్యులిజం అవుతుంది. సో సపోర్టివ్ బైలింగ్యువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ సబ్ట్రాక్టివ్ bilingualism can result in what happens? సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం కానీ అక్కడ హ్యాపెన్ అయిందంటే ఏమవుతుంది? కాగ్నిటివ్ అడ్వాంటేజెస్ ఉంటాయను, లాస్ ఆఫ్ కల్చరల్ ఐడెంటిటీ, ఎస్, అండ్ ఎన్హాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంక్రీస్డ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ మనం మదర్ టంగ్ లేకుండా ఓన్లీ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఒక్కటే ఉంటే సరిపోతుంది అంటే కాదండి. అది మెంటలీ, ఎమోషనల్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ కి మదర్ టంగ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం లో లాస్ ఆఫ్ కల్చరల్ ఐడెంటిటీ, సో వి లూజ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ అని గుర్తుపెట్టుకోండి. విచ్ ఎడ్యుకేషనల్ అప్రోచ్ ప్రమోట్స్ అడిటివ్ బైలింగ్యులిజం? సబ్మర్షన్, ట్రాన్సిషనల్ బైలింగ్యువల్ ఎడ్యుకేషన్, టూ-వే ఇమర్షన్ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ డి కాదండి, డి అయితే ఇట్టి పరిస్థితుల్లో కాదు. సో ఇక్కడ అడిటివ్ అంటే టూ లాంగ్వేజ్ ఉండాలి, సో అక్కడ టూ-వే ఇమర్షన్ ఇస్ ద ఆన్సర్. విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం? ఇక్కడ ఏమడుగుతున్నాడంటే సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం కి ఏది కారణం కాదు అని అడుగుతున్నాడు. నాట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం. నెగిటివ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద నేటివ్ లాంగ్వేజ్. నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం వస్తుంది, సో ఇది ఆన్సర్ కాదు. హై స్టేటస్ ఆఫ్ ద సెకండ్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కి హై స్టేటస్ ఉన్నప్పుడు కూడా సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం అనేది అవుతుంది, సో ఇది కాదు. స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఫర్ ద నేటివ్ లాంగ్వేజ్. సో ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ కి స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది అంటే
అప్పుడు ఆటోమేటిక్గా సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం అనేది రాదు. సో నాట్ అని కాబట్టి సో సి ఈస్ ద ఆన్సర్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద నేటివ్ లాంగ్వేజ్. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అనేది రీజన్ అవుతుంది సబ్ట్రాక్టివ్కి, సో ఇట్స్ నాట్ అన్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ బెనిఫిట్ ఆఫ్ ఎడిటివ్ బైలింగ్యులిజం? ఎడిటివ్ బైలింగ్యులిజం వలన బెనిఫిట్స్ ఏంటి? ఫాస్టర్ అసిమిలేషన్ ఇంటూ న్యూ కల్చర్ కాదు. న్యూ కల్చర్ అనేటప్పటికి మళ్ళీ అది అవుతుంది అంటే సబ్ట్రాక్టివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది, సో కాదు. బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ గ్లోబల్ మార్కెట్, ఎస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్. గుర్తుపెట్టుకొని మనకు అనిపిస్తుంది లాస్ ఆఫ్ నేటివ్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ, రెడ్యూస్డ్ కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, ఇవేవి కాదండి. మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటాం సెకండ్ లాంగ్వేజ్ అంటే బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. ఓకే, విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ subtractive bilingualism? It enhances cognitive abilities, not at all. We love to speak in our mother tongue only. And it leads to language attrition, yes maybe. And it encourages cultural preservation. No, subtractive bilingualism లో నేటివ్ లాంగ్వేజ్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, సో ఇది కల్చరల్ ప్రిజర్వేషన్ ని ఎంకరేజ్ చేస్తుంది, అది మీన్స్ చెయ్యదు. ఇట్ సపోర్ట్స్ డ్యూయల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. నో, సబ్ట్రాక్టివ్ అంటేనే ఒక సింగిల్ లాంగ్వేజ్ కోసం ఇది చేయటం అనమాట. సో ఇట్ లీడ్స్ టు ద లాంగ్వేజ్ అట్రిషన్. అట్రిషన్ అంటే వీకెన్ అవ్వటం. అక్కడ సబ్ట్రాక్టివ్ లో నేటివ్ లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ 1 అనేది వీకెన్ అయిపోతుంది. ఇన్ విచ్ సెట్టింగ్ ఇస్ సబ్ట్రాక్టివ్ బైలింగులిజం మోస్ట్ లైక్లీ టు అక్కర్? అంటే ఏ సెట్టింగ్స్ లో, ఏ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో సబ్ట్రాక్టివ్ బైలింగులిజం అనేది హ్యాపెన్ అయ్యే ఛాన్స్ ఉంది? బైలింగువల్ స్కూల్స్, no, not at all. Multilingual societies, no. Monolingual education systems, yes of course. And international schools కాదు. సో మోనోలింగ్యువల్ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ మీద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ ఛాన్స్ ఉంది. అండ్ ద నెక్స్ట్, ఎడిటివ్ బైలింగులిజం హెల్ప్స్ ఇన్, మనకి ఎడిటివ్ బైలింగులిజం దేనిలో హెల్ప్ చేస్తుంది? ప్రిజర్వింగ్ కల్చరల్ హెరిటేజ్, ఎలిమినేటింగ్ లాంగ్వేజ్ బ్యారియర్స్, యాక్సిలరేటింగ్ లాంగ్వేజ్ షిఫ్ట్, సింప్లిఫైయింగ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ చూసుకుంటే అడిటివ్ బైలింగులిజం మెయిన్లీ హెల్ప్స్ ఇన్ ప్రిజర్వింగ్ కల్చరల్ హెరిటేజ్. అడిటివ్ బైలింగులిజంలో కూడా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది నేటివ్ లాంగ్వేజ్కే, గుర్తుపెట్టుకోండి. సో నేటివ్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్కి ఎక్కువ స్ట్రెస్ అండ్ లైక్ పాజిటివ్ ఇచ్చేది ఎడిటివ్ బైలింగులిజంలో, నెగ్లెక్ట్ చేసేది సబ్ట్రాక్టివ్ బైలింగులిజంలో. సో ఇక్కడ మనం ఎడిటివ్ బైలింగులిజం అండ్ సబ్ట్రాక్టివ్ బైలింగులిజం ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తున్నామా లేకపోతే నెగ్లెక్ట్ చేస్తున్నామా ఆ వేలోనే ఆలోచించాలి. ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పి ఇంగ్లీష్ వేలో ఆలోచించకూడదు. సో విల్ సీ ద ఎక్స్ప్లెనేషన్స్ వన్స్. First, subtractive bilingualism. Subtractive bilingualism definition: this occurs when a second language is learned at the expense of the first language. So first language ni ikkada dani baduluga manam maximum second language నేర్చుకుంటున్నాం. The proficiency in the first language diminishes. First language means mana mother tongue. దానిలోని diminish అవుతుంది అనమాట. దాని ప్రొఫిషియన్సీ తగ్గిపోయి సెకండ్ లాంగ్వేజ్ becomes more dominant. సో డామినెంట్ పొజిషన్ లో సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. And the characteristics often seen in environments where the second language is socially or economically more powerful can lead to the loss of cultural identity and the first language skills, and common in immigrant communities where children adopt the dominant language of the host country. For example, in India actually ga English medium schools ఎక్కువగా అయిపోయిన తర్వాత maximum తెలుగు was మీన్స్ అట్రిషన్ కి గురైందనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మాక్సిమం ఎవరు తెలుగు మీడియంస్ లో వేయట్లేదు. సో పీపుల్ చాలా మంది పిల్లలకి తెలుగులో రాయటం కూడా రావట్లేదండి. సో ఇట్స్ అ వెరీ sad situation. So మదర్ టంగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద cognitive skills. And the next one is additive bilingualism definition: this occurs when a second language is learned without detriment to the first language. So both languages are maintained and developed. But additive lo ఏమవుతుంది అంటే we are learning the other language. Yes, you can learn any language, you can give importance to any language, but you should not lower or attrition your
ఫస్ట్ లాంగ్వేజ్. సో నేటివ్ ఆర్ మదర్ లాంగ్వేజ్ని మనం సపోర్ట్ చేస్తూ దాన్ని నేర్చుకుంటూ అనదర్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్. ప్రమోట్స్ bilingual proficiency, yes, and encourages cultural diversity and identity, seen in environments that value and support multiple languages such as bilingual education programs. And thank you. Share, subscribe and give a like if you like, and other videos కోసం subscribe చేసుకొని bell button click చేయండి. Thank you, and I'll come with another video like next part is the code switching and the code mixing.